యాదవ వంశంలో మిగిలిన ఆఖరి పురుషులే బలరాముడు, శ్రీకృష్ణుడు. బలరామ అవతారం తనువు నుంచి ఆదిశేషువు బయటికి రావడం చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకుంటాడు. అంతలోనే జర అనే ఒక బోయవాడు శ్రీకృష్ణుడి కాలును చూసి జింక అని పొరబడి బాణాన్ని సంధిస్తాడు. తన బాణం శ్రీకృష్ణ పరమాత్ముడికి తగిలిందని తెలుసుకున్న జర తీవ్ర శోకానికి గురవుతాడు. అది తన తప్పిదం కాదని, పూర్వజన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలోనే రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకృష్ణుడిని అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురవుతాడు. తన అవతారం చాలించిన వెంటనే తన దేహానికి దహన సంస్కరణలు చేయాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దహనం చేస్తాడు. శరీరం అంతా కాలి బూడిదవుతుంది, కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు. అది నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలా కనిపిస్తుంది. దానినే ఇప్పుడు పిలువబడే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఆ హృదయాన్ని ఏం చెయ్యాలో తెలియని అర్జునుడికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి ఒక వేప దొంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తాడు. అలా ద్వారకా సముద్రంలో మొదలైన ఆ శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరీ నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర బిశ్వాబసు అనే పేరుతో పూరీ నగరంలో ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరీకి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం బిశ్వాబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోటులో భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు బిశ్వాబసు. ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి కల్లోకి జగన్నాథుడు వచ్చి బాలభద్రుడు, సుభద్ర సమేత జగన్నాథుడి విగ్రహాలను దేవదార వృక్షాల కల్పతో తయారు చేయాలని, అలా తయారైన విగ్రహాలకు ఆలయం నిర్మించి అందులో పూజలు చెయ్యాలని ఆ జగన్నాథుడు కల్లోకి వచ్చి చెప్పాడ్రా. అప్పుడేమో ఇంద్రద్యుమ్నుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆ విగ్రహాల తయారీ పనిని వెంటనే మొదలు పెట్టమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ విశ్వకర్మ ఇంద్రద్యుమ్నుడికి ఒక షరతు పెట్టాడు. తను ఆ విగ్రహాలను చెక్కినంత వరకు తను పనిచేస్తున్నటువంటి ఆ గది తలుపులను ఎవ్వరూ తెరవకూడదని చెప్పి షరతు పెట్టాడు. రోజులు గడుస్తున్నాయి గాని ఆ విశ్వకర్మ నుంచి ఆ రాజుకి ఎటువంటి సందేశము లేదు. ఆత్రం ఆపుకోలేని ఆ రాజు లోపల విశ్వకర్మ నిజంగానే పనిచేస్తున్నాడా లేక కాలక్షేపం చేస్తాడా అని డౌట్ వచ్చి ఆ తలుపులు తెరిచేస్తాడు. అంతే, ఇంకేముంది, వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతాడు. దాన్ని ఎక్కడ దాకా అయితే చెక్కాడో అక్కడ వరకు ఆ విగ్రహం పనులు అలా ఆగిపోతాయి. అవే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు. తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సకంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రద్యుమ్నుడికి బ్రహ్మ పదార్థం బిశ్వాబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాల చెంత చేరుద్దాం అనుకుంటాడు. బిశ్వాబసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రద్యుమ్నుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత బిశ్వాబసు తన అల్లుడికి కళ్ళకి గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రద్యుమ్నుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు తన సైన్యంతో బిశ్వాబసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రద్యుమ్నుడు బిశ్వాబసుని కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. రాజాజ్ఞ మేరకు బిశ్వాబసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు. అది కేవలం బిశ్వాబసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రద్యుమ్నుడికి కనిపించి బిశ్వాబసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా ఆ బ్రహ్మ పదార్థం పూరీ జగన్నాథుడి ఆలయాన్ని చేరింది. అప్పటి ఋషులు మునులు ఆ సగం పూర్తయిన విగ్రహాలనే పూర్ణ విగ్రహాలుగా పరిగణించి పూజలు మొదలెట్టేశారు. ప్రతి 12 నుంచి 18 సంవత్సరాలకి నవకలేబర ఉత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు. చెప్పండి రా అందరూ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ.